హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య బేసిక్స్ ఆఫ్ జామెట్రీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ రోజుల్లో అడుగుతున్న పేపర్స్ మనం గమనిస్తే అది స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు. సో ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మ్యాథ్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ప్రాసెస్ మారిపోయిందండి. మునుపు ఏంటంటే క్వశ్చన్, ఫార్ములా, డైరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఇప్పుడు అడుగుతున్న ప్రాసెస్ మొత్తం కూడా మనకి అనలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతిదీ కూడా మనకి కొంచెం అనాలిటికల్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనకు అటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్స్ పైన పూర్తి గ్రిప్ అవసరం. సో మనం ఈరోజు జామెట్రీలో బేసిక్స్ పైన డిస్కస్ చేద్దామండి. సో జామెట్రీ అనే టాపిక్ అందరికీ కూడా టఫే అండి. సో యాక్చువల్గా జామెట్రీ అని చెప్పి అనగానే మనకి గుర్తుకొచ్చేది ఫస్ట్ లైన్స్ అండి. ఎందుకంటే జామెట్రీని మనం లైన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పుకోవచ్చు సింపుల్గా. అంటే రేఖలు వాటి మధ్య సంబంధాలను డిస్కస్ చేస్తే అది జామెట్రీ కిందకి కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ లైన్ అంటే మనకు తెలియాలి. లైన్ అంటే ఏవైనా ఒక 2 పాయింట్స్ తీసుకుంటే వాటిలో మధ్య గల అత్యల్ప దూరం అండి. అత్యల్ప దూరం అంటే 2 పాయింట్స్ని కలిపే అతి తక్కువ డిస్టెన్స్ని మనం లైన్ అంటామండి. సో మనం 2 పాయింట్స్ని డిఫరెంట్ వేస్లో యాడ్ చేయొచ్చు. సో ఇట్లా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు. వీటి వక్రాలు అంటాం, లైన్స్ అనం. సో లైన్ అనేది ఎట్లా వస్తుందంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండే అత్యల్ప దూరం అండి. అంటే అతి కనిష్ట దూరాన్ని మనం లైన్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. సో ఆ 2 పాయింట్స్ మనం ఫస్ట్ వన్ ఏ పాయింట్ అని, సెకండ్ వన్ బి పాయింట్ అని చెప్పి డినోట్ చేసుకుంటే, అంటే ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఈ ఏబిని ఒక రేఖ అని చెప్పి ఇలా చూపిస్తామండి. ఏబి లైన్ అని చెప్పి దానిపైన ఒక చిన్న లైన్ గీస్తాం. దాన్ని మనం ఏబి లైన్ అని చెప్పి గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఒక లైన్ గురించి మాట్లాడదామండి. ఒక లైన్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఇందులో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక లైన్ పైన ఏదైనా బిందువు దగ్గర ఉండే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్ అంటే ఒక లైన్ మనం తీసుకున్నప్పుడు ఒకే లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే ఎనీ పాయింట్ ఎక్కడైనా సరే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ ఉంటుందండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో మనం ఒక లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే మొత్తం కోణం విలువని 360 డిగ్రీస్గా మనం గుర్తించవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఈ లైన్కు జనరల్ ఫామ్, అంటే లైన్కు ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండి. అంటే లైన్ మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ తోటి మనం చూపిస్తాం కామన్గా. కాకపోతే దీన్ని చూపించడానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ జస్ట్ జనరల్ ఫామ్ అంటున్నాం. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తే ఏ విధంగా గుర్తుపట్టాలి, అండ్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇస్తే ఏ విధంగా గుర్తుపట్టాలి. స్లోప్ అంటే వాల్ అని చెప్పి అంటాం. అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో ప్రతి ఫార్మ్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ వచ్చేసి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అండ్ సెకండ్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఒక స్లోప్ ఇస్తాడు, ఇంకొకటి నంబర్ ఇచ్చేస్తాడు, మనకు ఒక పాయింట్ ఇస్తాడు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే y ఈక్వల్ టు mx ప్లస్ సి అని చెప్పి డినోట్ చేస్తామండి. ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్, అంటే ఒక ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఒక స్లోప్ ఉంటుంది. దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్ అండి. m ఈక్వల్ టు స్లోప్ అని చెప్పి తీసుకుంటాం. అండ్ సి అంటే y ఇంటర్సెప్ట్ అని చెప్పి డినోట్ చేస్తామండి, y ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ అంటే అంతర్ఖండాలని చెప్పి అంటాం తెలుగులో, అంతర్ఖండ రూపం అని చెప్పి తెలుగులో డినోట్ చేయడం జరుగుతుంది. ఇంటర్సెప్ట్ అనేది సో టర్మ్స్ పెద్ద కన్ఫ్యూజింగ్ కూడా ఉంటాయి ఇందులో, కానీ మనం రెండిట్లో చదువుదామండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా టర్మ్స్ డిస్కస్ చేద్దాం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంకొక విధంగా కూడా డినోట్ చేయొచ్చు. ఇప్పుడు 2 పాయింట్స్ని తీసుకున్నప్పుడు ఏ బి, ఇక్కడ ఏ వద్ద x1, y1 అనే పాయింట్ ఉంది. సో దాని పొజిషన్ బి అనేది x2, y2 అనే పొజిషన్ ఉంది. అంటే x అక్షం నుంచి x1 దూరం, y అక్షం నుంచి y1 దూరం, యాజ్ వెల్ as b అనేది కూడా ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏబి రేఖని అంటే 2 బిందువులు ఇస్తే, 2 బిందువుల వాల్యూస్ ఇస్తే రేఖ సమీకరణం ఏ విధంగా ఉంటుందంటే ఏబి లైన్ ఈక్వల్ టు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అని చెప్పి డినోట్ చేస్తామండి. అంటే ఒక రేఖ గురించి ఇంత టాపిక్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రేఖాగంతంలో స్టార్టింగ్ విత్ ఒక సింగిల్ లైన్, తర్వాత 2 లైన్స్, తర్వాత 3 లైన్స్ అట్లా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటే ఒక లైన్కి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. అండ్ 2 పాయింట్స్ ఇస్తే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అండ్ ఇక్కడ y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1 అంటే కంప్లీట్ వాల్యూని మనం స్లోప్ అంటాం, వాలు అంటే దీని మొత్తాన్ని m తోటి డినోట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటి పాయింట్ అండ్ స్లోప్ అనే ఫామ్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మొత్తం 4 రకాల ఫామ్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ జనరల్ ఫామ్, సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్స్, అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, అండ్ ఫోర్త్ వన్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇచ్చినప్పుడు, అండ్ ఫిఫ్త్ వన్ రెండు ఇంటర్సెప్ట్ ఇస్తాయి అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి ఉంటుందండి, ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి వస్తుంది. సో ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి సేమ్ లైన్ ఈక్వేషన్ కావాలంటే x/a ప్లస్ y/b విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్కి ఈక్వేషన్. సో ఒక లైన్కి మనకి ఎన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటే మొత్తం కంప్లీట్గా 5 ఈక్వేషన్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0, సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ c, అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1, అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి స్లోప్ కమ్ 1 పాయింట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, అండ్ లాస్ట్లో ఇంటర్సెప్ట్ ఫామ్ x మైనస్ a బై x మైనస్ a ప్లస్ y బై b x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. ఇక్కడ a అంటే x ఇంటర్సెప్ట్ అండి, ఇక్కడ y అంటే b అంటే y ఇంటర్సెప్ట్. యాక్చువల్గా ఈ పొజిషన్ మనకి x ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఈ పొజిషన్ y ఇంటర్సెప్ట్ ఉంటుంది. సో మనకి అక్కడ సింపుల్గా a, b తోటి చూపిస్తాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలియాలి మనకి, జనరల్గా ఒక లైన్ ఇచ్చేస్తాయి, జనరల్ ఫామ్లో ఒక లైన్ ఇచ్చేస్తాం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఈ లైన్కి స్లోప్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్లోప్ అంటే వాల్ అని చెప్పాను కదా, m ఈక్వల్ టు మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ x గుణకం మైనస్ a బై y గుణకం b అండి. సో స్లోప్ ఈక్వల్ టు a బై b అని చెప్పేసి డినోట్ చేస్తాం, స్లోప్ ఈక్వల్ టు a బై b. ఇది డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు, లైన్ కాకుండా 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఈక్వల్ టు ఇంతకు డిస్కస్ చేసినాం కదా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని చెప్పేసి డినోట్ చేయొచ్చు. సో ఇది రెండు బిందువులు ఇచ్చినప్పుడు స్లోప్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కూడా సింగిల్ లైన్ అండి, అంటే ఒక లైన్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇది కాకుండా ఒక రెండు లైన్లను కంపేర్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ లైన్ వచ్చేసి క్లియర్గా AB అని చెప్పి తీసుకుందాం, AB లైన్. ఇంకొక లైన్ వచ్చేసి CD అని చెప్పి ఇంకోటి తీసుకుందామండి, CD. స్ట్రైట్గానే ఉండని అవసరం లేదు, క్రాస్గా ఉన్నా సరే, కాకపోతే డిస్టెన్స్ మాత్రం తక్కువ ఉండాలి, అంటే మధ్యలో వంకర దింకలు ఉండదు. సో దాన్ని మనం లైన్ అని చెప్పి అంటాం. సో ఇది CD లైన్ అండి, CD. ఇది AB లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఇప్పుడు ఈ రెండు లైన్ల గురించి మాట్లాడుకుంటే వాటి మధ్యలో 3 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే 3 రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనకు పేర్లు పెట్టిద్దాం. సో ఫస్ట్ లైన్ పేరు వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనుకుందాం. సో ఇక్కడ మనకి రెండు లైన్స్కి రెండు పేర్లు పెట్టేసుకుందాం, ఒకటి AB లైన్, ఒకటి CD లైన్. ఇప్పుడు కొంచెం క్లియర్గా గమనిద్దాం. మనం రెండు లైన్ తీసుకున్నప్పుడు రెండు లైన్స్ అండి, ఒకటి AB లైన్, ఒకటి CD లైన్. AB లైన్ ఒకటి, ఇంకోటి CD లైన్ ఒకటి. సో ఈ రెండు లైన్ల మధ్యలో ఎన్ని రకాల కేసెస్ ఉండొచ్చు అంటే 3 రకాల కేసెస్ అని చెప్పన్నా. సో ఫస్ట్ కేసు అంటే ఒక లైన్ ఉంది, దీనికి సమాంతరంగా ఇంకొక లైన్ ఉంటాయి, అంటే ఇదే డైరెక్షన్లో ఉందో ఇదే డైరెక్షన్లో పక్క పక్కన కాకుండా సరే ఒకదాని మీద ఒకటి ఉన్నా సరే సమాంతరంగా ఉంటే ఒక కేసు అండి, అంటే రెండు లైన్లు సమాంతరంగా ఉండడం. సో ఇక్కడ AB ఈజ్ ప్యారలల్ టు CD అని చెప్పి చెప్పచ్చు, అంటే రెండు లైన్లు కూడా సమాంతర రేఖలు, అంటే సమాంతరంగా ప్యారలల్గా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే ఈ రెండు లైన్లు ఒకదానికొకటి టచ్ కావడం అంటే ఖండించుకోవడం, అంటే AB CDలు రెండు కూడా ఖండించుకోవడం అంటే టచ్ కావడం, అదొక కేసు అండి, అది సెకండ్ కేసు. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఈ రెండు లైన్లకు కూడా, అంటే ఇప్పుడు టచ్ అయింది కదా, ఈ టచ్ అయిన యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది థర్డ్ కేసు అనేది. ఇట్లా కాకుండా ఇట్లా కూడా టచ్ కావచ్చు, అంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ అండి, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ టచ్ అవుతాయి. సో ఫస్ట్ కేసు ఏంటంటే నెవర్ టచ్, అక్కడ టచింగ్ అనే ఉండదు. సెకండ్ కేసు ఏంటంటే టచ్ అవుతుంది అంటే ఖండించుకుంటున్నాయి. అండ్ థర్డ్ కేసు ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసేది లంబంగా ఖండించుకుంటున్నాయి, అంటే 90 డిగ్రీస్ తోటి ఖండించుకుంటున్నాయి. అప్పుడు మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. AB ఈజ్ పర్పెండిక్యులర్ టు CD అని చెప్పి డినోట్ చేయొచ్చు. సో ఒక కేసు ఏంటంటే ప్యారలల్, ఇంకో కేసు ఏంటంటే టచింగ్, దానిలో 2 పాయింట్స్. అండ్ థర్డ్ కేసు వచ్చేసి కోఇన్సిడెన్స్, అంటే ఏకీభవించడం, అంటే ఇది ఒక లైన్ అండి, ఇది ఇంకో లైన్. అండ్ వన్ మోర్ థింగ్, లైన్ అనేది ఎప్పుడు ఎండ్ కాదండి, నెవర్ ఎండింగ్ అనమాట, స్ట్రైట్గా అట్లా ఎంత దూరం ఉంటుంది. సో ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. నేను సెకండ్ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేసిన, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఇది కూడా మొత్తం సెకండ్ లైన్ కావడం జరిగింది. సో ఫస్ట్ లైన్ మాత్రం కింద ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక లైన్ ఇంకొక లైన్ తోటి ఏకీభవించింది, అంటే ఒక దాని మీద ఇంకో లైన్ ఉంది, దాన్ని మనం కోఇన్సిడెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో వచ్చేసి ఏకీభవించడం అని చెప్పి అంటాం. సో ఏకీభవించడం అనేది 3వ కేసు అండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే రెండు సమాంతరంగా ఉండడం, రెండు లైన్ కూడా సమాంతరంగా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే
ఒక ప్లేస్లో ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఒక ఏకైకంగా ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఖండించుకోవడం. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఏకీభవించడం, అంటే ఒక దానిపైన ఒకటి ఉండడం. సో 3 కేసెస్ ఎగ్జిస్ట్ అయితే మనకి సమాంతరంగా ఉండడం, ఏకీభవించడం, ఖండించుకోవడం. ఈ 3 కేసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా చూస్తే. సో ఫస్ట్ కేసు ఏమని చెప్పండి మనం, ఖండించుకోవడం, సమాంతరంగా ఉండడం. 2 లైన్లు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పి అంటామండి. ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అంటాం. ఏ విధంగా తీసుకుంటున్నాం, ఫస్ట్ టైం ఏఎక్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి సిడి అని చెప్పేసి అన్నాం, ఇది ఏబీ లైన్. ఇక్కడ మనం a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. సో ఈ 2 లైన్స్ సమాంతరంగా ఉన్నప్పుడు, సో ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు లైన్స్ అనేటి వాల్ ఉంది కదండి, దీన్ని ఫస్ట్ వన్ m అని చెప్పాను కదా. m1 అంటే దానికి x గుణకం బై y గుణకం అని చెప్పినాం కదా. సో x గుణకం అంటే ఇక్కడ a1 బై y గుణకం అంటే b1. దీని వాలు ఏమిటో అనుకుంటే -a2 బై b2. ఎప్పుడైతే ఈ 2 లైన్లు సమాంతరంగా ఉంటాయో ఈ 2 కూడా సమాంతరంగా ఉంటాయండి, అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ అంటే -a1 బై b1 = -a2 బై b2. సో మైనస్ గెట్ క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్ టు a1 బై b1 = a2 బై b2 రావడం జరుగుతుంది. సో ఈ కేసులో మనం ఏమంటామంటే వాటిని సమాంతర రేఖలు అని చెప్పంటాం, సమాంతర రేఖలు. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ c1 c2 ఉంది కదా, కాన్స్టెంట్ టర్మ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉండాలి. అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితేనే వాటిని మనం సమాంతర రేఖలు అని చెప్పి అంటామండి. వాటిని మనం సమాంతర రేఖలు అంటాం. అంటే సమాంతర రేఖల విషయంలో x గుణకాలు y గుణకాల నిష్పత్తి సమానంగా ఉంటుంది, కాకపోతే కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఒక లైన్ ఇచ్చేస్తారు మనకి 3x ప్లస్ 4y ప్లస్ 5 = 0 అనే లైన్ ఇచ్చేస్తే ఈ రేఖకి సమాంతరంగా ఉండే ఇంకొక రేఖ ఏది అని అడిగినప్పుడు సమాంతర రేఖల విషయంలో కంపల్సరీ కూడా 3x ప్లస్ 4y అంటే ఈ 2 టర్మ్స్ సేమ్ ఉండాలండి. లాస్ట్ మాత్రం ఏదైనా కాన్స్టెంట్ సంథింగ్ వాల్యూ తీసుకుంటే అప్పుడు ఈ 2 లైన్లు కూడా ప్యారలల్ ఉన్నట్టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి సమాంతరంగా ఉండేది ఇప్పుడు డినోట్ చేస్తాం. అంటే సమాంతర రేఖల విషయంలో ఈ ఫస్ట్ 2 పార్ట్స్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. అండ్ కంపల్సరీగా ఈ సెకండ్ పార్ట్లో డిఫరెన్స్ ఉండాలి. కంపల్సరీగా సెకండ్ పార్ట్లో డిఫరెంట్ ఉంటేనే దాన్ని సమాంతర రేఖలు అంటాం. అలా ఉండకపోతే ఏకీభవించుకోవడం అవుతుంది. అది ఇలా ఉంటేనే సమాంతర రేఖలు, ఇలా లేకపోతే ఒక లైన్ పైన ఒక లైన్ ఉన్నట్టు దాన్ని మనం థర్డ్ కేసు లైన్స్ ఇట్లా ఏకీభవించుకునేట్టు. సో ఇది వేరే కేసు, ఈ కేసు వేరే. ఇప్పుడు మనం సమాంతర రేఖల గురించి డిస్కస్ చేసినప్పుడు కంపల్సరీ c1 బై c2 అనేది డిఫరెంట్గా ఉండాలి కంపేరింగ్ విత్ a1 బై a2. అంటే మన 2 కేసెస్, ఫస్ట్ వన్ a1 బై a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు a2 బై b2 రావాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ c1 బై c2 అనేది రెండింటికి నాట్ ఈక్వల్ రావాలి. ఈ కేసుని సమాంతరంగా ఉండడం అంటాం. సో ఇట్లా కూడా డినోట్ చేయొచ్చు. ఇదే లైన్కి ఇప్పుడు 6x ప్లస్ 8y ప్లస్ సమ్ 16 అనేది సమాంతరంగా ఉందా లేదా అని చెప్పి అడిగినప్పుడు కంపల్సరీ సమాంతరంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ మనకి 3x 4y, ఇక్కడ 6x 8y, ద రేషియో బిట్వీన్ x కోఎఫిషియంట్ అండ్ y కోఎఫిషియంట్స్ అంటే 3/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8 అవడం జరుగుతుంది. అంటే 1/2 ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 విచ్ ఈజ్ 5/16 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. సో కంపల్సరీగా a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 రావాలి, యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 రావాలి. అప్పుడే వాటిని మనం ఏకీభవించుకున్న రేఖలు అని చెప్పంటాం. ఇది ఫస్ట్ కేసు అండి, సమాంతర లైన్స్. అండ్ ఇక్కడ మనకి కంపల్సరీగా ఫస్ట్ లైన్ది వాల్ ఎంత వచ్చిందో సెకండ్ లైన్ వాల్ కూడా అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ m ఈక్వల్ టు ఏమైందంటే -x కోఎఫిషియంట్ అంటే -3/y కోఎఫిషియంట్ అంటే 4 ఉంటుంది. సెకండ్ ఈ కేసు తీసుకుంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో x కోఎఫిషియంట్ అంటే -6/y కోఎఫిషియంట్ 8 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు -3/4. అంటే మళ్ళీ కూడా సేమ్ రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కేసులో సమాంతర లైన్ల గురించి మొత్తం కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది. సో